UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు ముందు నుంచి దైవభక్తి ఎక్కువ. దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతుంటారు. అందుకే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలోనూ పాల్గొంటుంటారు. వీలు దొరికినప్పుడల్లా యాగాలు సైతం చేస్తుంటారు. తన ఫామ్ హౌస్ లో ప్రత్యేక పూజలు యాగాలు చేపడుతుంటారు. అయితే గతంలో కూడా 2015లో రాష్ట్రం సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని చండీ యాగం చేశారు. 2018లో మరోసారి ఎన్నికలకు వెళ్లే ముందు తనకు చెందిన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో రాజశ్యామల యాగం చేశారు. అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్ 1 నుంచి 3 రోజుల పాటు రాజశ్యామల యాగం అని చేశారు. అదలా ఉంటే 2024 ఎన్నికల్లో కేసీఆర్ అధికారం కోల్పోవలసి వచ్చింది. దాంతో అప్పటి నుంచి ఆయనకు ఆయన కుటుంబానికి కష్టాలు తగ్గట్లేదు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన లోపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో అటు న్యాయస్థానాల నుంచి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు తప్పటం లేదు. అటు ఆయన కూతురు కవిత సైతం లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి 5 నెలల పాటు జైలు శిక్ష అనుభవించి వచ్చారు. ఇటు పార్టీ కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుంది. పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న లీడర్లు పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. ఒకప్పుడు పార్టీలో ముఖ్య పదవులు అనుభవించిన వారు కూడా పార్టీ నుంచి వెళ్లిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఓవైపు పార్టీకి కష్టాలు, మరోవైపు కేసులు చుట్టుముడుతుండటంతో కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వేద పండితుల సూచనల మేరకు తమ ఫామ్ హౌస్ లో మరో యాగానికి పూనుకున్నారు. ప్రస్తుతం వస్తున్న అన్ని ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కేసీఆర్ ఈ యాగం చేస్తున్నారట. ఇందులో కేసీఆర్ తనయ కవిత కూడా పాల్గొన్నారని తెలిసింది. మరి ఈ యాగం ఫలాలు కేసీఆర్ కి ఎలా ఉండబోతాయో, దీనివల్లైనా పరిస్థితులు మారుతాయా చూడాలి. మరి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.